రెండు చేతుల తలలో చెప్దాం. అసూయ, అహంభావం, హెచ్చించుకునే స్వభావం, ఏ విషయంలో కూడా హెచ్చించుకోదు. నీ అందాన్ని బట్టి, నీ చదువును బట్టి, బలాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, బంగ్లాన్ని బట్టి, నీ హోదాను బట్టి, నీవు కలిగి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న ఆభరణాలను బట్టి. ఒక ఆమె చెప్తా ఉంది నాకు, అన్నయ్య ఒక 5 సంవత్సరాల నుంచి మేము చాలా శ్రమల్లో ఉన్నాం. మా బంధువులు ఏ ఫంక్షన్కి పిలిచినా పోతలేము. ఎందుకు పోతలేరు సిస్టర్ మీరు? బంధువులు పిలిస్తే పోవాలి కదా. గొలుసులు లేవన్నాయి, అందుకనే పోతలేను. ఏం లేవంట? మిడల గొలుసులు లేవని పోతలేరంట. నేను దీని గురించి బాగా అధ్యయనం చేసిన. స్త్రీలు బాగా చింతపడతారు బంగారాన్ని గురించి. దీని గురించి బాగా అధ్యయనం చేసిన. అంటే నాకు డిగ్నిటీ గొలుసు వేసుకుంటేనే వస్తుందని వీళ్ళు అనుకుంటారు. అస్సలే రాదు. బాగా 50,000 పట్టు చీర కడితే నాకు మంచి డిగ్నిటీ వస్తుందని అనుకుంటారు. అస్సలే రాదు. మీ డిగ్నిటీ మీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉన్నది. పెద్ద గొలుసు వేసుకున్న వాళ్ళు గుర్తున్నారా నీకు? ఎవరన్నా ఇప్పటిదాకా? ఎవరు గుర్తున్నారు? కానీ ఒక క్యారెక్టర్ పోగొట్టుకున్న వాళ్ళు జీవితాంతం మన కళ్ళ ముందు కనపడతా అంటారు. లేక ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు మన కళ్ళ ముందు వీళ్ళు చాలా గొప్ప స్త్రీ, ఏమే ఏదో గొప్ప వ్యక్తినా. వాళ్ళ క్యారెక్టర్, దేర్ క్యారెక్టర్ మేక్స్ దెమ్ గ్రేట్. నాట్ యువర్ గోల్డ్ చైన్, నాట్ యువర్ సూట్, నాట్ యువర్ శారీ, నాట్ యువర్ బంగ్లా. యువర్ క్యారెక్టర్ విల్ మేక్ యూ గ్రేట్. చెప్పలు కూడా కదా. నన్ను తక్కువగా అనుకుంటారని కోరలేనన్నయ్య అనుకోరు అసలే. నీ క్యారెక్టరే నీకు గొప్పని తీసుకొస్తుంది. అందుకనే క్రైస్తవులమైన మనం సింపుల్గా ఉండాలి, ఆడంబరంగా ఉండదు. సింపుల్, బీ సింపుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా దేవుని సన్నిధిలో మనము అహంభావము హెచ్చించుకొని స్వభావం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం, చిన్న చిన్న మాటల్లో మనం పడిపోతూ ఉంటాం. అందుకని దైవ దూషణ ఈ లిస్టులో ఉంది. దైవ దూషణ ఏంటి? క్రైస్తవులు కూడా దైవ దూషణ చేస్తారా? చేస్తారు. ఏంటి? దేవుణ్ణి వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఏది దేవా, నాకు ఎందుకు అన్యాయం చేస్తారు? నాకు అన్యాయం చేసినావు. కొంతమంది క్రైస్తవుల నోట్ల నుంచి వచ్చే మాటలు, నాకు దేవుడు అన్యాయం చేసిండు తెలుసా మీకు? నాకు దేవుడు అన్యాయం చేసిండు. అరే, మనుషులు అన్యాయం చేసిండ్రు, దేవుడు చేయలే. ఆయన అన్యాయం చేయదగునా? దేవుడు అన్యాయం చేస్తాడా? ఎప్పుడు ఎక్కడ అన్యాయము చేయడు. ఆ మాట రావద్దు. దేవుని మీద సరుగుదు ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అద్భుతం చేయడానికి రెండవ కార్యం ఏంటంటే మనల్ని మనము రోజు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యానికి విరుద్ధమైనవి విడిచిపెట్టాలి. దేవునికి వాక్యానికి విరుద్ధమైన సంబంధాలు విడిచిపెట్టాలి, మాటలు విడిచిపెట్టాలి, ఆలోచనలు విడిచిపెట్టాలి, కార్యాలు విడిచిపెట్టాలి, పద్ధతులు విడిచిపెట్టాలి, మాటలు విడిచిపెట్టాలి, ఆలోచన విధానాలు, చూపులు విడిచిపెట్టాలి, పరిశుద్ధపరచబడాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి పరిశుద్ధపరుస్తుంది. అప్పుడే అద్భుతం జరుగుతుంది. అందుకని యెహోషువతో దేవుడు అంటున్నాడు, రేపు మీ మధ్య అద్భుత కార్యములను నేను జరిగించబోతున్నాను. చూడండి 3వ అధ్యాయం, యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం రాసుకోండి. యెహోషువ 3:5. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని వారికి ఆజ్ఞ ఇచ్చెను. నేను మీ మధ్యలో అద్భుతం చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే పరిశుద్ధపరచుకోకపోతే నేను అద్భుతం చేయలేను బిడ్డ, నేను మీ మధ్యలోనికి రాలేను బిడ్డ, నా హస్తం మీ మధ్యలో కార్యం చేయలేదు. అందుకనే అద్భుతం చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి విరుద్ధమైన ఎన్ని విడిచిపెట్టేసేయాలి.
ఆలోచనలు, మాటలు, క్రియలు, ప్రవర్తన, సంబంధాలు విడిచిపెట్టేయాలి.